నమో నారసింహ ధర్మపురి లక్ష్మీ నరసింహ. బ్రతికనన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణకాలమందు మరతునేమో. బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణకాలమందు మరతునేమో. ఆవేళ యమదూత లాగ్రహంబున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కపవాత పైత్యముల్ గప్పగా భ్రమచేత గంపముద్భవమంది కష్టపడుచు. నా జిహ్వతో నిన్ను నారాయణాయనుచు బిలుతునో శ్రమచేత బిలువలేనో. నాటికిప్పుడే భక్తిని నామభజన తలచెదను చెవిని వినవయ్య ధైర్యముగాను. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. దుష్ట సంహార నరసింహ దురిత దూరా. భూషణ వికాస శ్రీ ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి, బ్రతికినన్నాళ్ళు నీ భజన తప్పను కానీ మరణకాలమందు నిన్ను మర్చిపోతునేమో. అప్పుడు యముడు ఆగ్రహంతో వచ్చి ప్రాణములు తీసి నన్ను తీసుకొని పోయేటప్పుడు కపవాతాది రోగముల బాధచే మతి భ్రమించి నిన్ను స్మరించునో లేదో. కావున స్వామి, ఇప్పుడే నీ భజన చేసేదను, నన్ను మరొకయ్యా ఓ నారాయణ అంటూ శేషప్ప కవి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని, ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి వారిని ఇలా ప్రార్థించారు. కాబట్టి మరణం ఎప్పుడు వస్తుందో మనకి తెలియదు. కాబట్టి మనం ప్రతి క్షణము అశోషయ కేశవ కీర్తనం. ఇక్కడ చివరి చెప్పారు చూడండి, ఏం చెప్పారంటే కపవాత పైత్యముల్ గప్పగా భ్రమచేత గంపముద్భవమంది కష్టపడుచు. నా జిహ్వతో నిన్ను నారాయణాయంచు బిలుతునో శ్రమచేత బిలువలేనో. నాటికిపుడే భక్తిని నామ భజన తలచెదను చెవిని వినవయ్య ధైర్యముగను. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. కాబట్టి బుద్ధిమంతుడైన వాడెవడైనా భగవంతుణ్ణి అన్ని అవయవాలు బాగున్నప్పుడే స్మరిస్తాడు. నమో నారసింహ, నమో ధర్మపురి లక్ష్మీ నరసింహ. శ్రీ శేషప్ప కవి గారికి జై.